హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ సయ్యద్. చూసారు కదండి లాస్ట్ వ్లాగ్లో మీకు ఇది క్రూజ్ మోడ్ గురించి చెప్పాం కదా. ఈ వ్లాగ్లో మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం చెప్తాను. ఇక్కడ చూసారు కదా ఎన్సీ పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి, పోర్ట్ డి అని కనిపిస్తున్నాయి కదా. ఈ ప్రకారంగా మనకి కనెక్టివిటీ ఇచ్చారండి. ఇది సెల్ఫ్ కనెక్టివిటీ చేసుకోవచ్చండి. ఏ మెకానిక్ దగ్గర వెళ్ళనవసరం లేదు. ఇది ప్లగ్ అండ్ ప్లే ప్రాసెస్ అండి. ఏ కటింగ్ వైర్ కటింగ్ కూడా ఉండదన్నమాట. స్టెప్ బై స్టెప్ మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తాను. ఓకేనా, స్టే ట్యూన్ విత్ మీ. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎన్సీ పోర్ట్ ఏ అని చూసారా, ఇక్కడ ఎన్సీ పోర్ట్ ఏ కనెక్టివిటీ చేయాలండి. అంతే, కనెక్టివిటీ చేసి ఇలా చేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి పోర్ట్ బి అండి. ఇక్కడ చూసారా పోర్ట్ బి. ఈ పోర్ట్ బి మన పోర్ట్ బిలో కనెక్ట్ చేయాలా. నెక్స్ట్ పోర్ట్ సి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా పోర్ట్ సి. ఈ పోర్ట్ సి మనకి ఇక్కడ పోర్ట్ సి అని ఇచ్చారు కదా, దాంట్లో కనెక్టివిటీ చేసేయాలా. ఇది ఇన్స్టాలేషన్ మొత్తం చాలా ఈజీ అండి. ఏ వైర్ కటింగ్ కూడా ఉండదు దీంట్లో. నెక్స్ట్ ఎన్సీ పోర్ట్ డి. ఈ పోర్ట్ డి మనం ఇక్కడ పోర్ట్ డిలో ఇన్స్టాల్ చేసేయాలా. మన సౌత్ ఇండియాలో ఇప్పటివరకు ఈ నెక్స్ట్ ఎవరు ఇన్స్టాల్ చేసి యూట్యూబ్లో పెట్టలేదండి. ఫస్ట్ టైం అండి ఇది నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను లాంగ్ డ్రైవ్ చేస్తాను అనమాట. నేను లాంగ్ డ్రైవ్ చేస్తుంటాను. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి. అలాగని ఫ్యూయల్ సేవ్ కూడా, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఫ్యూయల్ కూడా చాలా వరకు సేవ్ చేయొచ్చు. ఇది వచ్చి మన కార్కి ఓబిడి పోర్ట్ అండి. మన కార్ దగ్గర స్టీరింగ్ కింద ఓబిడి పోర్ట్ ఉంది చూసారా, అక్కడ ఇన్స్టాల్ చేస్తామండి. ఇది అది వచ్చి ఇక్కడ దీని సిపియు, మెయిన్ సిపియు అండి. ఇక్కడ దీనికి వచ్చి కనెక్టివిటీ చేస్తాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను రండి మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో ఏం కదా అని చెప్పి. ఇక్కడ చూస్తున్నాం కదా పోర్ట్ ఏ. పోర్ట్ ఏ ఓబిడి ఇది ఎక్స్లేటర్ అండి. ఎక్స్లేటర్ పైన ప్లగ్ ఇచ్చింటారు కదా, ఇక్కడ ప్లగ్ ఇచ్చారు చూడండి. ఈ ప్లగ్ని తీసేసి ఇది ఇన్స్టాల్ చేయాలండి. ఈ ప్లగ్ ఇన్స్టాల్ చేయాలి పోర్ట్ ఏది. అంతేనండి, ప్లగ్ ఇన్స్టాల్ చేసాము. దీనికి ఇది పవర్, దీని పవర్ సప్లై చూసారా. దీనికి వచ్చి మన దగ్గర ఇది పోర్ట్ బి ఉంది చూసారా. పోర్ట్ బి కాదండి, ఇది పోర్ట్ సి ఉంది చూసారా. పోర్ట్ సి ఇది ప్లగ్ చేయాలండి. ఇక్కడ పోర్ట్ సి ఉంది చూసారా అండి. ఇక్కడ పోర్ట్ సి ఉంది చూసారా. ఈ పోర్ట్ సిలో మనం ఇంతకుముందు తీసేసారు చూసారా. ఈ ప్లగ్లోకి ఇన్సర్ట్ చేయాలి. అంతే, ఇలా ఇన్సర్ట్ చేయాలా. అంతేనండి. ఇందులో ఏ వైర్ కటింగ్ కూడా లేదు. చాలా ఈజీ అండి. నేను తీస్తున్న వీడియో వ్లాగ్ లాగే మీరు కూడా ఇలానే ఇన్సర్ట్ చేసి యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇది చెప్పాం కదండి. ఇది పెద్ద ఇది సెన్సార్ అండి. ఈ సెన్సార్ వచ్చి మనం ఇక్కడ బ్రేక్ దగ్గర ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఇది మనం బ్రేక్ ఎప్పుడు ప్రెస్ చేస్తే ఇది ఇక్కడ వెనక లైట్ వస్తుంది. లైట్ వచ్చినప్పుడు అండి మనకి అప్పుడు క్రూజ్ యాక్టివేషన్ ఈ బ్రేక్ ప్రెస్ చేయడం వల్ల యాక్టివేషన్ డియాక్టివేషన్ తెలుస్తుంది. ఇక్కడ చూసారా ఈ పోర్ట్, ఇక్కడ పోర్ట్ని చూసారా. ఈ పోర్ట్ నుంచి మనం ఇక్కడ ఇలా ఫిట్ చేసుకోవాలండి. ఇలా లోపలికి ఫిట్ చేసుకోవాలా. మీకు నేను ఫిట్ చేసి చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదండి, ఇది బ్రేకింగ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇది బ్రేక్ అండి. బ్రేకింగ్ ఇది సెన్సార్ ఫిట్ చేశాను అనమాట. వెన్ వీఆర్ అప్లయింగ్ ద బ్రేక్ ఇట్ విల్ బీ డియాక్టివేటెడ్ ద క్రూజ్ అండి. అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ లైట్ వస్తుందండి. మీకు పవర్ బటన్ అంతేనండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఇది క్రూజ్కి యాక్టివేషన్ చేయడానికి ప్లగ్ అండ్ ప్లే అండి. ఏం వైర్ కటింగ్ అస్సలు లేదండి. ఇంతే, ప్రాపర్గా వైరింగ్ అంతా సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఓబిడి పోర్ట్ అండి. ఇది ఓబిడి పోర్ట్ కార్కి, ఏ కార్కైనా ఆఫ్టర్ 2013 తర్వాత ఏ కార్కైనా ఇది ఓబిడి పోర్ట్ ఉంటుందండి. ఈ పోర్ట్లకి ఇన్సర్ట్ చేయడం అంతే.
అంతే అండి, ఇన్స్టాల్ చేసి చెక్ చేయడం అనమాట. ఇంకా మిగతా పోర్ట్ ఇది వచ్చి క్రూజ్ మోడ్ యాక్టివేషన్ ఉందా లేదా అని చెప్పి చూడడానికండి. ఇది ఇక్కడ వచ్చి దీనిలో లైట్స్ వస్తాయన్నమాట, గ్రీన్ లైట్, బ్లూ లైట్. ఇది వెన్ వీఆర్ ఎప్పుడు క్రూజ్ యాక్టివేట్ అవుతుందంటే అప్పుడు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ యాక్టివేట్ అవుతుందండి. అది కూడా చూపిస్తానే నెక్స్ట్ మీకు ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్పి. ఇది రెడ్ బటన్ ఎందుకంటే ఇది ఒకసారి ప్రెస్ చేస్తే క్రూజ్ ఇది 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 CPU చూసారా, ఇది యాక్టివేట్ అవ్వడానికి ఇది రెడ్ బటన్ ప్రెస్ చేయడం అండి. ఒకవేళ ఇది ప్రెస్ చేస్తేనే మీకు క్రూజ్ మోడ్స్ అవన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అది యాక్టివేట్ కావాలంటే ఇది ప్రెస్ చేయాలా. ఇది ఒకవేళ డియాక్టివేట్ చేసేయాలా అంటే ఇది తీసేస్తే అన్ప్రెస్ చేస్తే డియాక్టివేట్ అయిపోతుంది, అంతేనండి. ఇది మొత్తం అంతా ఇంతేనండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనమాట. ఇది చాలా ఈజీ అండి, ప్లగ్ అండ్ ప్లే. దీంట్లో ఏ వైర్ కటింగ్ కూడా లేదు, ఈజీ టు ఇన్స్టాల్. ఏమన్నా మీకు ఒకవేళ ఇది పర్చేస్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, లేదంటే నాకు కామెంట్లో పింక్ చేయండి, మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను, అంతేనండి. చూస్తారు కదా, ఇదేనండి ప్లగ్ అండ్ ప్లే అనమాట. ఎక్కడ కూడా వైర్ కటింగ్ అనేదే లేదు. నెక్స్ట్ మనకి అది క్రూజ్ యాక్టివేట్ అవ్వడానికి ఇక చూపించాం కదా, ఇది మ్యాగ్నెటిక్ డబుల్ మౌంట్ అండి. దీన్ని తీసి స్టీరింగ్ పైన కనెక్ట్ చేసుకోవడం అంతే. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడము, అంతేనండి కదండి. ఇది స్టీరింగ్ మౌంట్ అండి. ఇదే విధంగా బెల్ట్ కూడా వస్తుందన్నమాట, స్టీరింగ్కి కనెక్ట్ చేసుకోవడం. అది బాగుందని చెప్పి నేను ఇదే మ్యాగ్నెటిక్ స్టీరింగ్ మౌంటే కనెక్ట్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఎలా ఉంటుంది ఏం కథ, క్రూజ్ ఎలా యాక్టివేట్ అవుతుంది, ఎలా డ్రైవ్ చేయాలా, మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తాను, అంతేనండి ఈ బ్లాగ్కి. సైనింగ్ ఆఫ్, మీకు మీ సయ్యద్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది బ్లూ బీస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.